ఏమని వర్ణించను నీ కంటి వెలుగును. నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? అయితే ఈరోజు వీడియో మహాకుంభమేళలో బాగా కోట్లాది జనము వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసి పెట్టాను. అందులో అఘోరీలు ఎక్కువ వస్తుంటారు. అఘోరీలు, మునులు, సనాతన ధర్మం పాటించే వాళ్ళు అందరూ పుణ్యస్నానాల కోసము ఆ కుంభమేళాకు వస్తూ ఉన్నారు. గంగా, యమున ఈ నదులలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇది లక్షల్లో వచ్చే జనాలు కాదండి, వేలల్లో కూడా అస్సలే కాదు, కోట్ల జనం వచ్చే మహాకుంభమేళ. ఎన్ని కోట్లు వచ్చినా కూడా భరించే శక్తి గవర్నమెంట్కు ఉంది. ఇంకా అక్కడ వసతులు వెళ్ళిన వారికి, విఐపీలకు కావచ్చు, మామూలు సాధారణ భక్తులకు కావచ్చు. అఘోరీలు అంటే వాళ్ళ గ్రూపులతో వస్తారు వాళ్ళు, మునులు కూడా వాళ్ళ గ్రూపులతోటే వస్తారు. అయితే వాళ్ళకు ఒక టైం కేటాయించారు. ఉదయమే 5 నుంచి 8 గంటల వరకు, 7-8 గంటల వరకు వాళ్ళకి టైం కేటాయించారు. ఆ తర్వాత వాళ్ళు కనిపించారు. వాళ్ళు స్నానం ఆచరించి వెళ్ళిపోతుంటారు. ఇంకా మిగతా భక్తులు ఉంటారు కదా, వచ్చేవాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చండి. సనాతన ధర్మము భక్తి ఉన్న వాళ్ళే కాదు, నాస్తికులు కూడా ఆ స్నానం ఆచరిస్తే కొద్దిగా పుణ్యం దక్కుతుంది. నదీ స్నానం, ఆ నదీ స్నానాలకు, ఆ మహాకుంభమేళలకు, పుష్కరాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మన మునుల వల్లనే ఈ నదులు ఏర్పడ్డాయి, ఋషుల వల్లనే ఈ నదులు ఏర్పడ్డాయి. సముద్రాల వల్ల కూడా మనకు దేవతల అనుగ్రహంతో మనకు సముద్రాలు కూడా ఏర్పడి ఉన్నాయి. ఏ సముద్రము చూసినా, ఏ నది పేరు చూసినా అచ్చంగా మన దేశ సంపద అనుకోవాలి. అలాంటి చక్కటి పేర్లే ఉన్నాయి. అందులో తెలుగుదనాన్ని మెప్పించే పేర్లే ఉన్నాయి. గంగ ఎవరండి? శివుడికి తలపైన కూర్చుంటుంది కదా. ఇలా మనము వర్ణించుకుంటూ పోతే మన దేశంలో, అంటే మన ఇండియాలో ప్రతి ఒక్కటి ఒక విశేషమైన పుణ్యస్థలమే. అయితే ఈ ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళాలో కోట్ల జనం వస్తూనే ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ ఆ స్నానాల ఘట్టాల దగ్గర స్నానాలు ఆచరించి మనకు ట్రైన్కి వెళ్తారా, బస్సుకు వెళ్తారా, కారులో వెళ్తారా, మీరు ఎట్లా వెళ్ళినా కూడా దాదాపు ఒక అంచనా చెప్తున్నా, దాదాపు ఒక 10 కిలోమీటర్లు దూరం నడిస్తేనే మీకు ఆ నది దగ్గరికి చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత జనాలు ఆ కుంభమేళకు వస్తున్నారు. ఇంకా నడిచే ఓపిక ఉంటేనే వెళ్ళాలి, లేక వెళ్ళి ఆయాసపడి మంచినీరు సరిగా దొరకక ఉండడానికి వీలు ఉండదు. అక్కడ బాగా డబ్బున్న వాళ్ళే అక్కడ గుడారాలని ఉన్నాయి. ఆ గుడారాల్లో రెంటు తీసుకొని అక్కడే ఉండాలనుకుంటే, కొన్ని పుణ్యస్నానాలు అని చెప్పాను కదా, ఆ స్నానాల కోసము గుడారాలు రెంటుకు తీసుకొని ఉండి స్నానాలు పూర్తి అయిన తర్వాత వెళ్ళిపోతారు. అలా కొన్ని పద్ధతుల ప్రకారము ఉండేవాళ్ళు ఉంటారు. ఇంకా స్నానం ఆచరించి వెంటనే వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నడిచే ఓపిక ఉంటేనే వెళ్ళాలి, అంత దూరం నడవాలి. ఎటు చూసినా జనాలే ఉంటారు, ఎటు చూసినా గుడారాలే ఉంటాయి. ఇంకా కోట్ల జనం అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి అక్కడ. నీట్నెస్ కానీ
ఏదైనా కూడా 10 మంది కలిస్తేనే ఏదో ఒకటి అక్కడ డస్ట్ అనేది ఏర్పడుతుంది. అలాంటప్పుడు కోట్ల జనం వచ్చినప్పుడు బాత్రూమ్ పోయినా యూరిన్ పోయినా ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించుకోండి. అసలు ముసలి వాళ్ళు వెళ్ళడానికి అసలు వీలే లేదు. వెళ్ళాలి అనుకుంటే ఇంకా వాళ్ళ సాయశక్తి ప్రయోగించి వెళ్ళాల్సిందే. అయితే ఈ కుంభమేళాలో మొన్న గుడారాలు కూడా కాలిపోయాయి. అవి ఎలా అంటుకుంటాయో కూడా తెలియదు. ఎందుకంటే కొంతమంది సాధువులు అఘోరీలు ఏం చేస్తారంటే అక్కడ హోమాలని చేసుకుంటారు, గుడారులనే హోమాలు చేస్తుంటారు. వాళ్ళు చేసే పద్ధతి హోమాలు చేస్తుంటారు. చేసినప్పుడు కూడా అట్లా కూడా ప్రమాదం జరగవచ్చు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని అతి జాగ్రత్తగా కుంభమేళాకు వెళ్ళే వాళ్ళు వెళ్ళి రావచ్చు, క్షేమంగా వెళ్ళి లాభంగా రావచ్చు. అయితే ఇంకా ఈరోజు అస్సలు కుంభమేళాలో జరిగే విషయాలు ఏం చెప్తున్నాను అంటే, కుంభమేళా అని అంటే ఒక జాతర లాంటిది. నదీ స్నానాలు చేస్తున్నారు. ఇంకా అక్కడ ఏ జాతరలోనైనా కూడా అమ్ముకోవడానికి, షాపింగ్ చేసుకోవడానికి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పుణ్యమైన వస్తువు తీసుకోవాలి అనే దాన్ని బట్టి అక్కడ వస్తువులు కూడా అమ్ముతుంటారు. దాంట్లో కోట్ల జనం అండి. కోట్ల జనంలో ఏ ముఖాన్ని చూసి మనం వర్ణించుకోగలుగుతాము? ఎవరి అవస్థలు వాళ్ళు వెళ్తూ ఉంటారు, స్నానాలు చేసి ఆచరించి వెళ్ళిపోవడమే ఉంటుంది. కానీ అక్కడ కొందరు అంటే పూసలు, దండలు, రుద్రాక్షమాలలు, ఇంకా వేరే రకాలు అమ్ముకుంటూ వాళ్ళ జీవనం కోసము అక్కడికి వస్తారు. ఎవరైనా వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పొట్ట తిప్పల కోసము అక్కడికి వెళ్తే ఒక 2 రూపాయలు ఎక్కువైనా తీసుకుంటారు. రుద్రాక్ష కానీ, పూసలు కానీ, దండలు కానీ అనే ఆశతో అలాంటి చోట అమ్మకానికి ఇలా వెళ్తుంటారు. అందులో చాలా జనము లేడీస్ ఉంటారు. అంతా చిన్న చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు వాళ్ళ వృత్తి కోసం వస్తూ ఉంటారు. అక్కడ జరిగిన ఘటన చెప్తున్నాను. అందరు చూసే ఉంటారు, అందరికి తెలిసే ఉంటుంది. కానీ మోనాలిసానా ఆ అమ్మాయిని చూసి ఎవరో వీడియో చేసి, అమ్మాయి కళ్ళు చూసి వీడియో చూసి మన సోషల్ మీడియాలో పెట్టే వరకు వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ అమ్మాయి అంతవరకు బాగానే ఉంది. ఎవరో చేశారు పుణ్యాత్ములు. ఆ అమ్మాయిని అందాన్ని పొగిడి ఉంటారు కదా కవులు లాంటి వాళ్ళు. ఒక ఆడవాళ్ళను వర్ణించడం అంటే సాధ్యం కాదు. అలాంటి వాళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది వైరల్గా మారి ఆ అమ్మాయికి నానా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆమె 2-3 ఇంటర్వ్యూలు బాగానే ఇచ్చింది, నవ్వుకుంటూ. పాపం ముఖంలో ఎక్కడా తేడా కనిపించకుండా చాలా అందమైన నవ్వుతో, తన కళ్ళ భావాలతో చక్కగానే ఇచ్చినంత వరకు ఇంకా ఇంటి దగ్గర కూడా కాపలా కాస్తున్నారంట. ఇంటి దగ్గర కూడా ఈ అమ్మాయి ఇల్లు ఇదే, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే నడుస్తుంది, ఈ గుడిసెలోనే ఉంటుంది, అమ్మాయి ఇక్కడే కూర్చుంటుంది అని పిచ్చి వీడియోలు పెట్టి, పిచ్చి వీడియోలు తీస్తూ ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో చేశారు. సెక్యూరిటీ లేకుండా చేశారు. పేదవాళ్ళకి ఏముంటుందండి, వాళ్ళు ఏదో పుట్ట కోసము పూసలు అమ్ముకొని ఉంటారు. అలాంటి అమ్మాయిని వెంటాడి ఇంటి ముందు కాపలా కాసి అమ్మాయి బయటికి రాకుండా, ఆమె ఫ్రీగా తిరిగే స్వేచ్ఛ లేకుండా చేశారు. ఆ అమ్మాయి ఫ్రీగా తన వృత్తి ఏదో చేసుకొని ఫ్రీగా హాయిగా తిరిగే అమ్మాయి ఈరోజు తన ఇంట్లో బందీలాగా పడినట్టుగా ఈ జనాలు చేశారు. ఎంత పాపమండి! ఆమెకు స్వేచ్ఛ అనేది లేకుండా చేశారు. ఎంత హాయిగా పూసలు మెడకు జోలె వేసుకొని, పూసలు వేసుకొని, అందరికీ ఎవరికి కావాలంటే వాళ్ళకు పూసలు అమ్ముకుంటూ హాయిగా ఫ్రీగా తిరిగే మనిషికి అంత ఇబ్బంది కలిగించారు. మీరు ఎవరన్నా ఏమన్నా అనుకోండి, కానీ
పిచ్చి కుక్కలు ఎంటాడుతాయి చూడండి. ఒక మనిషి మీద పిచ్చి కుక్కలు పడితే ఎట్లా ఉంటుందో అట్లా చేస్తున్నారండి. అమ్మాయికి స్వేచ్ఛ లేకుండా చేశారు. ఇంకా సినిమా సంగతి డైరెక్టర్లు చూసుకుంటారు. ఎంతమంది హీరోయిన్లను తీసుకురాలేదండి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి సినిమాలు తీసుకున్నారు. వాళ్ళ దృష్టిలో పడితే తీసుకుంటారేమో, అది కూడా అమ్మాయి అదృష్టమే అనుకోవాలి. వీడియో పెట్టిన వాడి అదృష్టము, అమ్మాయి సినిమాలోకి వెళ్తే ఆ అమ్మాయి అదృష్టం అనుకోవాలి. నాకు ఆ అమ్మాయి ఫేసు అంతా బాగా ఉంది, చక్కగా ఉంది అమ్మాయి. కానీ ఒక్కరితో 10 మందితో పోలేదండి. వీడియోలు విపరీతమైన వీడియోలు చేసి అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారు. నేను అందుకోసమే సపరేట్గా వీడియోలు చూస్తూ ఒక అందమైన ఒక పక్షిలా ఎగురుకుంటూ తన పని తను చేసుకునే ఆ అమ్మాయిని బంధించారు. ఒక అందమైన అమ్మాయి ఈ రోజుల్లో బయట తిరగడానికి అంత భయపడాల్సి వస్తుంది కదా, ఈ మృగాల మధ్యన అన్న భావనతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఇదేనండి ఈనాటి వీడియో.